ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో మాజీ సీఎం ఆ పార్టీ అధినేత కేసీఆర్ హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర టైం ఇచ్చానని, ఇక ఊరుకోరని, ప్రజల కోసం బయలుదేరుతానన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఏడాదిన్నరకి ఆగమైందన్నారు కేసీఆర్. కాంగ్రెస్ ఓళ్లకు రాజ్యం నడుపుడు చేతనైతలేదని విమర్శించారు. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ ఆరోపించారు. ఎల్కతుర్తిలో తాము సభ పెట్టుకుంటే పోలీసోళ్లు, ఆర్టీఏ వాళ్లు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తారని ఫైర్ అయ్యారు. మరోవైపు బీఆర్ఎస్ రజతోత్సవ సభను తెలంగాణ ప్రజలు విజయవంతం చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా సభ జరిగిందన్నారు. ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి గులాబీ జెండా సత్తా చాటారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళ మీద నింద, మాట్లాడితే కేసీఆర్ మీద నింద. ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరుంటే వాంతే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు. ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, చాలా సిపాయిలం, మా అంత సిపాయి లేడంటే జనం నమ్మితిమి, ఆశపడ్డాం కదా, నమ్మి బోల్తా పడ్డాం కదా, గల్లంత అయినాం కదా. ఒక ఊళ్ళే మొలక నాట్లేసే టైం వస్తే అలుకుడు చేస్తాను, బట్టలుతాను, మొలకకు అలుకుడు చేస్తాం కదా, తుకాలు పోయేమా పెద్ద మొగోడను కొన్ని పిలిచిరట. మొగోడని మొలకలుస్తానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. ఇవాళ ఏం మాట్లాడతారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు ఊడతలేదు, యాడికెళ్ళి తెచ్చేయాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది, మేము చేస్తామన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ అందిస్తారు. పవన్, మనం చూస్తున్నాం నిన్న ఎల్కతుర్తిలో ఏదైతే బీఆర్ఎస్ సభ జరిగిందో ఆ సభలో అయితే ఇటు కేసీఆర్ హాట్ కామెంట్ చేశారు. మొత్తంగా ఆయన చేసిన కామెంట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? మరోవైపు ఇటు బీఆర్ఎస్ నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేశారు పవన్? చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ ఈ రజతోత్సవ సభను తీసుకుంది. చాలా రోజులుగా దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, భారీ జన సమీకరణ చేయాలి. అలానే కేసీఆర్ ఏం మాట్లాడతారు ఈ సభలో అనేది చాలా ఉత్కంఠగా మారింది. నిన్న కేసీఆర్ అటు బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడారు. దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడారు. గత బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి చెప్తూనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పదంలో ఉన్న తెలంగాణను ఆగం చేసింది, అభివృద్ధి చేయడంలో విఫలమైంది, పాలనలో విఫలమైంది. ఎప్పుడైనా సరే తెలంగాణకు అసలు విలన్ కాంగ్రెస్ అనంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇచ్చిన హామీలేవి కూడా నిలబెట్టుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలు తిరిగి అటు బీఆర్ఎస్కే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన చెప్పారు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆశాంతం ఆయన ప్రసంగం అంతా కూడా కొనసాగింది. వాస్తవానికి కేసీఆర్ ప్రసంగం పైన చాలా అటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురు చూశారు. ఆయన ఏం మాట్లాడతారు, ఎటువంటి దిశానిర్దేశం చేస్తారనే దానిపైన తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. కానీ అటు ప్రసంగం ముగిసిన తర్వాత కొంతవరకు చప్పగా ప్రసంగం సాగిందనేది బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతవరకు నిరుత్సాహపడ్డారు. అయితే అటు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయకపోవడం పైన కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీయే మొత్తానికి తెలంగాణకు విలన్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపైన ఇటు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో, రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు, పార్టీ నేతలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవడానికి ఏం చేయాలి అనే దానిపైన దిశానిర్దేశం చేస్తారు అని భావించినప్పటికీ దానిపైన ఎక్కడ కూడా ఆయన ప్రస్తావించలేదు. కేవలం అటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది, కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకు అసలు సిసలు విలన్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలే గెలిపిస్తారంటూ ఆయన చెప్పారు తప్పించి అటు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఎదుర్కొందాం, కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలపైన అటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో ఏ రకమైన పోరాటం చేయాలి, దీనిపైన ఎటువంటి వ్యాఖ్య
వ్యాఖ్యలు కూడా అటు కేసీఆర్ చేయకపోవడం పైన తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. అదే అటు నిన్న అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన ఇటు మంత్రులు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న కేసీఆర్ ప్రసంగం ముగిసిన తర్వాత 4 మంత్రులు అటు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ విలీనమైందో ప్రజలకు కేసీఆర్ వివరించాలి, ఇప్పటికి కూడా అసెంబ్లీని అవమానించేటట్టుగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన నిన్న ప్రసంగంలో అసెంబ్లీలో సొల్లు కబుర్లు చెప్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపైన అటు మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీకే హాజరు కాని కేసీఆర్ ఇప్పటికీ ఒక నియంతలాగా మాట్లాడుతున్నాడు, అసెంబ్లీని అవమానించేలా ఆయన మాట్లాడారంటూ ఆమె తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇక మంత్రి పొంగులేటి ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అటు విలనైంది, తెలంగాణకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణను ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ విలనైందా అంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అట్లనే మంత్రి జూపల్లి కూడా ఇంకా కూడా అధికారంలో ఉన్నామనే భ్రమలో కేసీఆర్ ఉన్నారు, ఆయన ప్రజలపైన ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. నిన్న భారీ జన సమీకరణ జరిగి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినప్పటికీ అటు ప్రసంగం కొంతవరకు చప్పగా సాగడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే కొంతవరకు నిరుత్సాహం నెలకొనుంది. చూడాలి, కాంగ్రెస్ పార్టీకి ఇకపైన నేను ముందుకు వస్తాను, అటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టడానికి తాను మళ్ళీ బయటకు వస్తానంటూ కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో అటు కార్యకర్తలు మరోసారి ఎప్పుడు కేసీఆర్ బయటకు వస్తారా అని ఎదురు చూసే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన అధికారం కోల్పోయిన తర్వాత దాదాపుగా సంవత్సరంన్నరగా కేవలం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. 2 సందర్భాల్లో అసెంబ్లీకి హాజరయ్యారు. ఒక్కసారి అటు ఎంపీ ఎలక్షన్ల సమయంలో ఆయన ఒక సభకు నల్గొండలో జరిగిన సభకు హాజరయ్యారు. తర్వాత బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా నిన్న ఆయన వచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు. అటు ఆ కాంగ్రెస్ నాయకులందరినీ కూడా ఆయన తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేస్తారని భావించినప్పటికీ ఎక్కడా కూడా అది లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అంటూ చెప్పారు తప్పించి ఏ రకంగా విఫలమైంది అనేది కూడా ఆయన విపులంగా చెప్పలేకపోవడంతో కార్యకర్తల్లో కొంత నిరుత్సాహం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి, కాంగ్రెస్ పార్టీని అటు తిరిగి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి విజయం సాధిస్తుంది. ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్పై పోరాటానికి. తాను ఇక నుంచి బయటకు వస్తానంటూ చెప్పిన నేపథ్యంలో ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారనే సంకేతాన్ని అయితే ఆయన అటు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. ప్రసన్న. రైట్ పవన్.